Hello friends, this is Naveen. Welcome you all. NCERT Class 11th Polity Indian Constitution Network Chapter 4 ఇది Chapter 4 Executive. Okay. So introduction ఉంది చూద్దాం. Legislature, Executive and Judiciary are the three organs of government. Government యొక్క three organs ఏంటి? Legislative, Executive and Judiciary. Together, they perform the functions of the government, maintain law and order and look after the welfare of the people. So ఇవి మొత్తం కలిసి together perform the functions of the government. గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ అన్ని చేస్తాయి అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అండ్ పీపుల్ యొక్క వెల్ఫేర్ ని చూసుకోవడం. సో పీపుల్ యొక్క బాగోగులు చూసుకోవడం, రైట్? సో ద కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ దట్ దే వర్క్ ఇన్ ద కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్ అండ్ మెయింటైన్ ఎ బ్యాలెన్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? ఎన్ష్యూర్ చేస్తుంది. ఏంటి? దే వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ కూడా, సో ఈ మూడు ఆర్గాన్స్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసి కోఆర్డినేషన్ గా ఉండడానికి కాన్స్టిట్యూషన్ చూసుకుంటుంది. ఓకే. అండ్ ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఆర్ ఇంటర్డిపెండెంట్. సో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎగ్జిక్యూటివ్ అలాగే లెజిస్లేచర్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సపరేషన్ అనేది ఉండదు, రెండింటి యొక్క ఫ్యూజన్ ఉంటుంది పార్లమెంటరీ ఫామ్ లో. అండ్ ద లెజిస్లేటివ్ controls the executive and in turn it controlled by the executive. సో ఇందులో ఏంటి? లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఒకదానికొకటి ఇంటర్ డిపెండెన్స్ గా ఉంటాయి. ఇన్ దిస్ చాప్టర్ we shall discuss the composition, structure and function of the executive organ of the government. సో మనం ఈ చాప్టర్ లో ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ కోసం చూద్దాం. అండ్ దిస్ చాప్టర్ will also tell you about the changes that have occurred in the recent times due to political practice after reading this chapter. Okay, so ఈ చాప్టర్ లో మనం tells also about the changes that have occurred in the recent times due to political practices వల్ల. సో రీసెంట్ గా జరిగిన చేంజెస్ కూడా చూద్దాం. అండ్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ చాప్టర్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ ద పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్. సో ఈ చాప్టర్ అయ్యేటప్పటికి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది పార్లమెంటరీకి అలాగే ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ కి. అండ్ అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఇండియన్ ప్రెసిడెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటో మనకు తెలుస్తుంది. అండ్ నో ద కంపోజిషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పిఎం. ఓకే, కాంపోజిషన్ ఆఫ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. అండ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ. సో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఎలా ఉంది, ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఈ చాప్టర్ మొత్తం మనం ఎగ్జిక్యూటివ్ కోసం నేర్చుకుంటాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్? అసలు ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యువర్ స్కూల్. సో ఇవి స్కూల్ బుక్స్ కాబట్టి స్కూల్ కోసం అంటున్నాం. సో మనం స్కూల్ ని తీసుకుంటే స్కూల్ ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, ఆ స్కూల్ ని ఎవరు పరిపాలిస్తారు అనుకోండి. అడ్మినిస్టర్ అంటే పరిపాలించడం, ఎవరు రూల్ చేస్తారు ఆ స్కూల్ ని, ఎవరు కంట్రోల్ చేస్తారు మొత్తం సిస్టమ్ ని. అండ్ హూ టేక్స్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీలో కానీ స్కూల్లో కానీ ఎవరు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, సో ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ సమ్ ఆఫీస్ హోల్డర్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంట్ దీస్ డెసిషన్స్. సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో, సో ఏదైనా ఒక ఆఫీస్, ఏదైనా ఒక లైక్ స్కూల్, యూనివర్సిటీ, ఏదైనా ఒక ఆఫీస్, ఎందులో అయినా ఒక ఆర్గనైజేషన్ లో సమ్ ఆఫీస్ హోల్డర్, సో ఆ ఆఫీస్ లో ఉన్న ఒక హోల్డర్, ఒక పర్సన్ హ్యాస్ టు టేక్ డెసిషన్ అండ్ ఇంప్లిమెంట్ దోస్ డెసిషన్స్. సో కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ కాల్ దిస్ యాక్టివిటీ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మేనేజ్మెంట్. సో ఆ డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాన్నే మనం అడ్మినిస్ట్రేషన్ లేదా మేనేజ్మెంట్ అని కూడా అంటాం, రైట్? బట్ అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్స్ ఏ బాడీ ఎట్ ద టాప్ that will take policy decisions or big decisions and supervise and coordinate the routine administrative functioning. So but కానీ అడ్మినిస్ట్రేషన్ కి రిక్వైర్స్ ఏ బాడీ అట్ ద టాప్ లెవెల్లో ఒక పర్సన్, ఒక బాడీ అనుకోండి, ఒక ఆఫీస్ ఉండాలి. విల్ టేక్ పాలసీ డెసిషన్స్ ఆర్ బిగ్ డెసిషన్స్, పెద్ద పెద్ద డెసిషన్స్ అన్ని వాళ్ళు తీసుకోవాలి. అండ్ సూపర్వైజ్ అండ్ కోఆర్డినేట్ ద రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అన్నింటిని కూడా వాళ్ళు సూపర్వైజ్ చేస్తుండాలి అండ్ కోఆర్డినేట్ చేస్తుండాలి. అండ్ యూ మే హ్యావ్ హెర్డ్ అబౌట్ ద ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ బిగ్ కంపెనీస్
banks, industrial units. So you may have heard about executives of big companies. పెద్ద పెద్ద కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ పెద్ద ఇండస్ట్రియల్ యూనిట్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. అంటే టాప్ లెవెల్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళు డెసిషన్స్ అన్ని తీసుకుంటారు. So every formal group has a body of those who function as the chief administrators or the executives of that organization. So every formal group, ప్రతి ఒక్క ఫార్మల్ గ్రూప్ కి ఒక హ్యాజ్ ఎ బాడీ ఆఫ్ దోస్ హూ ఫంక్షన్ యాజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్. ఒక బాడీ ఉండాలి. సో వాళ్ళు చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ గా లేదా ఆ మొత్తం ఆర్గనైజేషన్ కి ఎగ్జిక్యూటివ్స్ గా ఉండాలి. రైట్. సమ్ ఆఫీస్ హోల్డర్స్ డిసైడ్ ద పాలసీస్ and rules and regulations, and then some office holders implement those decisions in the actual day-to-day functioning of the organization. Some office holders decide the policies and rules and regulations. So అందులో చూడండి, సో ఆఫీసెస్ ఉన్నాయి, హై ఆఫీసెస్ అయితే ఉన్నాయి అనుకోండి. సో అందులో కొందరు ఏం చేస్తారు, ఆ రూల్స్ ని చెప్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, పాలసీస్ పెట్టడం చేస్తారు అనుకోండి. అండ్ దెన్ సమ్ హోల్డర్స్ ఇంప్లిమెంట్ దోస్ డెసిషన్స్. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఈ రూల్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు పెట్టిన రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారు, అమలు చేస్తారు అన్నమాట. ఓకే. సో డే టు డే ఫంక్షనింగ్ లో వాళ్ళు ఈ రూల్స్, ఆ పాలసీస్, ఆ రెగ్యులేషన్స్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే పర్సన్స్. అండ్ ద వర్డ్ ఎగ్జిక్యూటివ్ మీన్స్ ఏ బాడీ ఆఫ్ పర్సన్స్ దట్ లుక్స్ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద యాక్చువల్ ప్రాక్టీస్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? సో ఎగ్జిక్యూటివ్ అంటే బాడీ ఆఫ్ పర్సన్స్ లుక్ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఆర్ యాక్చువల్ ప్రాక్టీస్. సో 2 టైప్స్ ఆఫ్ బాడీస్ అని చెప్పుకున్నాం. సో ఆఫీసెస్ ఉన్నాయి, కొందరు రూల్స్ చెప్పేవాళ్ళు, రూల్స్ అండ్ పాలసీస్ చెప్పేవాళ్ళు, కొందరు వీటిని అమల్లోకి తెచ్చేవాళ్ళు. సో వీటిని అమల్లోకి తెచ్చే పర్సన్సే ఎగ్జిక్యూటివ్. ఓకే. ఎగ్జిక్యూటివ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో పాలసీస్ ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని యాక్చువల్ ప్రాక్టీస్ లోకి తెచ్చేది. ఓకే. వాటిని అమలు చేసేది ఎగ్జిక్యూటివ్. ఓకే. In the case of government also, one body may take policy decisions and decide about rules and regulations, while the other one would be in charge of implementing those rules. సో ఒక ఆఫీస్, ఒక ఆర్గనైజేషన్ లో లైక్ బ్యాంక్స్ కానీ ఏదైనా పెద్ద ఇండస్ట్రీస్ లో కానీ వాటిలో అయితే ఎలాగో గవర్నమెంట్ లో కూడా సేమ్ అలానే ఒక బాడీ ఆర్ ఆఫీస్ అనుకోండి మే టేక్ పాలసీ డెసిషన్స్ అండ్ డిసైడ్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిసైడ్ చేస్తుంది, పాలసీస్ ని డిసైడ్ చేస్తుంది ఒక బాడీ. సో ఇంకొక బాడీ ఏం చేస్తుంది, వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అది ఎగ్జిక్యూటివ్. సో ద ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ప్రైమరీలీ లుక్స్ ఆఫ్టర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? సో దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. సో రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఓకే. అది ఎగ్జిక్యూటివ్ అవుతుంది. ఓకే. సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్? ఎగ్జిక్యూటివ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ అండ్ పాలసీస్ అడాప్టెడ్ బై ద లెజిస్లేచర్. ఓకే. సో ఎగ్జిక్యూటివ్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే దాని యొక్క పని ఏంటి, ఇంప్లిమెంట్ చేయడం ఆఫ్ లాస్ అండ్ పాలసీస్ అడాప్టెడ్ బై ద లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ ఏ లాస్ ని, ఏ పాలసీస్ ని అయితే తెచ్చిందో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూటివ్ పని. సో ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్. ద అఫీషియల్ డిజిగ్నేషన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ వ్యారీ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. సో ఎగ్జిక్యూటివ్ యొక్క అఫీషియల్ డిజిగ్నేషన్స్ అంటే ఆ పర్సన్స్ ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ గా ఉంటారు. సో సమ్ కంట్రీస్ హ్యావ్ ప్రెసిడెంట్స్ వైల్ అదర్స్ హ్యావ్ ఛాన్సలర్స్. సో కొన్ని కంట్రీస్ కి ఆ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ప్రెసిడెంట్స్ అయి ఉండొచ్చు, కొన్ని కంట్రీస్ కి ఛాన్సలర్స్ అయి ఉండొచ్చు. The executive branch is not just about presidents, prime ministers and ministers. సో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే కేవలం ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, మినిస్టర్స్ మాత్రమే కాదు. అండ్ ఇట్ ఆల్సో ఎక్స్టెండ్స్ టు ద అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ లైక్ సివిల్ సర్వెంట్స్. ఓకే. సో వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ అనేది ఎంతవరకు వెళ్తుందంటే అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ, అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఎవరు చేస్తుంటారు, సివిల్ సర్వెంట్స్ కూడా చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ లోకే వస్తారు. వైల్ ద heads of the government and their ministers saddled with the overall responsibility of the government policy are together known as the political executive. సో ఇక్కడ చూడండి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. సో డిఫరెన్స్, while the heads of government and ministers are saddled with overall responsibility of the government policy
ఆర్ టుగెదర్ నౌన్ యాజ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. లైక్ అంటే మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పాలసీస్ చేయడం ఇవన్నీ కూడా. వీళ్ళు పీపుల్ ద్వారా ఎలక్ట్ అయ్యే పర్సన్స్. కానీ ఇక్కడ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్. సో డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు లైక్ సివిల్ సర్వెంట్స్. సో వీళ్ళు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కొన్ని ఇయర్స్ ఉంటుంది, గవర్నమెంట్ మారిపోతుంది. కానీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. సో వీళ్ళకి గవర్నమెంట్ తో సంబంధం లేదు. సో వీళ్ళు పర్మనెంట్ గా గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడే పర్సన్స్. సో వీళ్ళు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళు డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటారు. కానీ పాలసీ మేకింగ్ ఇవన్నీ చేసేది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. లైక్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ వీళ్ళు చూసుకునేది. వీళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అవుతారు. అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు. సో వీళ్ళు అండర్ గవర్నమెంట్ ఉంటారు. అంటే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అండర్ లో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ చూద్దాం. ఎవ్రీ కంట్రీ మే నాట్ హ్యావ్ సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో ప్రతి కంట్రీకి ఒకేలాంటి ఎగ్జిక్యూటివ్ ఉండకపోవచ్చు. అండ్ యూ మే హ్యావ్ హెర్డ్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్ఏ అండ్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. సో మీరు వినే ఉంటారు యుఎస్ఏ ప్రెసిడెంట్ అలాగే క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కోసం, రైట్? బట్ the powers and functions of the president of USA are very different from the powers of the president of India. But చూడండి, పవర్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, యుఎస్ ప్రెసిడెంట్ అలాగే ఇండియన్ ప్రెసిడెంట్. సో పవర్స్ వీళ్ళ యొక్క ఫంక్షన్స్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటాయి. సిమిలర్లీ ద పవర్స్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద పవర్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ భూటాన్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ క్వీన్. ఇంగ్లాండ్ కి ఇక్కడ క్వీన్ ఉన్నారు, ఇక్కడ యుఎస్ కి ప్రెసిడెంట్ ఉన్నారు. ఇండియాలో ప్రెసిడెంట్ ఉన్నారు, కానీ యుఎస్ ప్రెసిడెంట్ కి ఇండియన్ ప్రెసిడెంట్ ఫంక్షన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంగ్లాండ్ క్వీన్ గానీ భూటాన్ కింగ్ ఉన్నారు. సో ఈ క్వీన్ కి ఈ కింగ్ కి వీళ్ళ యొక్క డిఫరెన్స్ పవర్స్ ఉంటాయి. ఓకే, పవర్ డిఫరెన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫంక్షన్స్, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ బోత్ ఇండియా అండ్ ఫ్రాన్స్ హ్యావ్ ప్రైమ్ మినిస్టర్, బట్ దే రోల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, వై దిస్ ఇస్ సో? ఓకే, అండ్ బోత్ ఇండియా కానీ ఫ్రాన్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, కానీ వీళ్ళ ఫంక్షన్స్ అనేవి వేరు. ఎందుకంటే ఒక్కో కంట్రీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఓకే, సో అన్ని కంట్రీస్ లో సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉండదు. సో టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, సో వై ఎందుకు అలా డిఫరెన్స్ ఉన్నాయి? సో వీ విల్ బ్రీఫ్లీ అవుట్లైన్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఎగ్జిస్టింగ్ ఇన్ సమ్ ఆఫ్ దోస్ కంట్రీస్. సో ఒక బ్రీఫ్ గా డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ చూద్దాం. సో ద యుఎస్ఏ హ్యాస్ ఎ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో యుఎస్ చూసుకుంటే ప్రెసిడెన్షియల్ ఫామ్ లో ఉంది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఎగ్జిక్యూటివ్ మొత్తం కూడా ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ప్రెసిడెన్షియల్ సిస్టమ్. కెనడా చూసుకుంటే హ్యాస్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ విత్ ఎ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ వేర్ క్వీన్ ఎలిజబెత్ II ఈజ్ ద ఫార్మల్ చీఫ్ ఆఫ్ స్టేట్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇక్కడ చూసుకుంటే పార్లమెంటరీ డెమోక్రసీ ఉంది, అలాగే విత్ ఎ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. సో మోనార్కీ ఉంది, కింగ్ రూల్ ఉంది, కానీ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉంటుంది అంతా. అండ్ వేర్ క్వీన్ ఎలిజబెత్ II ద ఫార్మల్ చీఫ్ ఆఫ్ ద స్టేట్, అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇక్కడ క్వీన్ ఉన్నారు, కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు, అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కి. సో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంతా రన్ చేసేది ప్రైమ్ మినిస్టర్, బట్ ఇక్కడ క్వీన్ ఉంది, హెడ్ ఆఫ్ ద స్టేట్. సో చీఫ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, సో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉంది, డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంది, కానీ ఇక్కడ క్వీన్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో డిఫరెన్స్ ఉంది ఇక్కడ. బోత్ ద ప్రెసిడెంట్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఇన్ ఫ్రాన్స్, బోత్ ప్రెసిడెంట్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ పార్ట్ ఆఫ్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఫ్రాన్స్ లో చూసుకుంటే ప్రెసిడెంట్ సిస్టమ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది. ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ద మినిస్టర్స్, బట్ కెనాట్ డిస్మిస్ దమ్ యాజ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. సో ఇక్కడ ఏంటి, ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్. సో పిఎం ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, అలాగే మినిస్టర్స్ ని కూడా. అండ్ కెనాట్ డిస్మిస్ దమ్, కానీ వాళ్ళని డిస్మిస్ చేయలేరు, వాళ్ళు పార్లమెంట్ కి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. సో ప్రెసిడెంట్ వాళ్ళని డిస్మిస్ చేయలేరు. సో జపాన్ లో చూస్తే, జపాన్ హ్యాస్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ ఉంది, విత్ ద ఎంపరర్ హ్యాస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, ఇక్కడ పార్లమెంటరీ సిస్టమే ఉంది, కానీ ఎంపరర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారు, అంటే కంట్రీకి హెడ్ ఎంపరర్ ఉన్నారు, బట్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ కి హెడ్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. అలాగే ఇటలీ,
has a parliamentary system with the president as the formal head of the state and prime minister as the head of the government. సో ఇటలీలో పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఫార్మల్ హెడ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ కి హెడ్. సో రష్యా హ్యాస్ ఎ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ వేర్ ద ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ హూ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో రష్యాలో సెమీ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఉంది, అంటే కంప్లీట్ ప్రెసిడెన్షియల్ ఫామ్ కాదు. సో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. ఆ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. Germany has a parliamentary system in which president is the ceremonial head of the state and the chancellor is the head of the government. ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, ఛాన్సలర్ ఉంటారు. ప్రెసిడెంట్ జస్ట్ సెరిమోనల్ హెడ్ మాత్రమే. సో అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు, పవర్స్ ఉండవు అనమాట. ఓకే, అండ్ ఛాన్సలర్ వచ్చేసి గవర్నమెంట్ కి హెడ్ ఇక్కడ. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఫామ్, పార్లమెంటరీ ఫామ్, సెమీ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఉంది. రైట్, అందులో మొనార్కీస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ ఉంటాయి. అందులో పవర్స్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరిలో ఒకరు గవర్నమెంట్ కి హెడ్ గా ఉంటున్నారు, ఒకరు కంట్రీకి హెడ్ గా ఉంటున్నారు. రైట్, ఒక్కొక్కరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో చూసుకుంటే ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్, అంటే ఆ కంట్రీకి హెడ్ గా ఉన్నారు, అలాగే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ కూడా వాళ్ళే హెడ్. సో అంటే టోటల్ ఎగ్జిక్యూటివ్ మొత్తానికి తన హెడ్. In this system, the office of president is very powerful, both in theory and practice. So, ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ లో, అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో గవర్నమెంట్ కి కంట్రీకి హెడ్ ప్రెసిడెంటే. సో ఇక్కడ ప్రెసిడెంట్ కి చాలా పవర్ ఉంటుంది, ఎందుకంటే మొత్తానికి హెడ్ తనే కాబట్టి. ఓకే, కంట్రీస్ విత్ సచ్ ఏ సిస్టమ్ ఇన్క్లూడ్ యుఎస్ఏ, బ్రెజిల్ అండ్ మోస్ట్ నేషన్స్ ఇన్ ద లాటిన్ అమెరికా. సో బ్రెజిల్, యుఎస్ఏ, అలాగే లాటిన్ అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో ఇవన్నీ కూడా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాయి. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ లీడర్షిప్ అండ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ లీడర్షిప్. ఇక్కడ ఇండివిజువల్ లీడర్షిప్ ఉంది, ఇక్కడ కలెక్టివ్ లీడర్షిప్ ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ పర్సన్స్ ఉంటారు, ఇక్కడ ఒక సింగిల్ పర్సన్ ఉన్నారు. సో కలెక్టివ్ లీడర్షిప్ లో పార్లమెంటరీ ఫామ్ ఉంది అండ్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ ఇండివిజువల్ లీడర్షిప్ లో ప్రెసిడెన్షియల్ ఉంటుంది. రైట్, సో పార్లమెంటరీలో చూసుకుంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ యూజువల్లీ నౌన్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ పార్లమెంటరీలో హెడ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. ఓకే, అండ్ హీఈస్ ద లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద లెజిస్లేచర్. సో అతను లెజిస్లేచర్ లో మెజారిటీ లీడర్. ఈ ప్రైమ్ మినిస్టర్ లెజిస్లేచర్ లో మెజారిటీ లీడర్ అవుతారు. అండ్ హీఈస్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. సో అతను లెజిస్లేచర్ కి అకౌంటబుల్ గా ఉంటారు. అండ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ మేబీ మొనార్క్ గానీ ఉండొచ్చు, లేదా ప్రెసిడెంట్ గానీ ఉండొచ్చు. సో దేంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటరీలో ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ కి హెడ్ గా ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లెజిస్లేటివ్ లో ఒక పర్సన్. సో లెజిస్లేటివ్ లో ఒక పర్సన్ ఇక్కడ ఉంటారు. ఓకే, సో లెజిస్లేటివ్ లోంచి ఆ మెజారిటీ పార్టీ, ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉందో ఆ పార్టీ యొక్క లీడర్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఓకే, అండ్ ఆ పర్సన్ లెజిస్లేచర్ కి అకౌంటబుల్ గా ఉంటారు. అండ్ అదే సిస్టమ్ లో ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ మేబీ మోనార్క్ ఉండొచ్చు, లేదా ప్రెసిడెంట్ ఉండొచ్చు. సో వీళ్ళు ఎవరైనా సరే ఉండొచ్చు, అంటే కింగ్ గానీ ఉండొచ్చు, లేదా ప్రెసిడెంట్ గానీ ఉండొచ్చు. ఓకే, సో మొనార్కీలో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అండ్ ప్రెసిడెంట్ లో పార్లమెంటరీ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే ఆ పీపుల్ రూల్ లో ఉంటది, ఆ పీపుల్ వాళ్ళ హెడ్ ని ఎన్నుకుంటారు. సో అంటే వాళ్ళ పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్ అక్కడ హెడ్ గా ఉంటారు. ఓకే, సో పార్లమెంటరీ రిపబ్లిక్ ఆర్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. సో మొనార్కీలో అబ్సల్యూట్ మొనార్కీ ఉంటుంది, అంటే కంప్లీట్ కింగ్ అన్ని పవర్స్ ఉంటాయి. అండ్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే రాజ్యాంగ పరంగా వాళ్ళకి మొనార్కల్ స్టేట్ లో హెడ్ గా ఉంటారు. ఓకే, వీళ్ళు సెరిమోనియల్ ఎగ్జిక్యూటివ్, అంటే వీళ్ళకి అంత పవర్ ఏమి ఉండదు. సెరిమోనియల్ అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు. సో వీళ్ళకి అంత పవర్ అనేది ఉండదు. ఓకే, అండ్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ హ్యాస్ ద ప్రెసిడెంట్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు. And has a prime minister as the head of the government. So head of the government, prime minister, and PM and his council are responsible to the legislature. Prime minister అలాగే అతని యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ కూడా లెజిస్లేచర్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది సెమీ ప్రెసిడెన్షియల్ లో. సో ప్రెసిడెన్షియల్ లో చూసుకుంటే ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, హీ ఈజ్ ఆల్సో ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఇక్కడ ప్రెసిడెంట్ స్టేట్ కి హెడ్, అలాగే గవర్నమెంట్ కూడా తనే హెడ్. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ యూజువల్లీ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇక్కడ డైరెక్ట్ గా పీపుల్ ద్వారా ఎలక్ట్ అవుతారు. And he is not accountable to the legislature.
సో అతను లెజిస్లేచర్ కి అకౌంటబుల్ గా ఉండరు. ఓకే, తన కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ హెడ్, తనకి ఫుల్ పవర్స్ ఉంటాయి అక్కడ. ఓకే, సో ఈ ప్లేస్ లో లెజిస్లేటివ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోద్ది. ఇక్కడ లెజిస్లేటివ్ కి ఎగ్జిక్యూటివ్ కి అలాంటి రిలేషన్ అనేది ఉండదు, రెండు కంప్లీట్ గా సపరేట్ అవుతాయి. కానీ ఇక్కడ పార్లమెంటరీలో చూసుకుంటే ఇక్కడ ప్రెసిడెన్షియల్ అండ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ రెండు మిక్స్ అవుతాయి, సో మెర్జ్ అవుతాయి ఇక్కడ. సో రెండు ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఫామ్ లో రెండు సెపరేట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్, ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. మోస్ట్ పార్లమెంటరీ సిస్టమ్స్ హ్యావ్ ఏ ప్రెసిడెంట్ ఆర్ ఏ మోనార్క్ హూ ఈస్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఆ కంట్రీకి లేదా మొత్తం గవర్నమెంట్కి మొత్తానికి పవర్ ఉండేది, హెడ్ వచ్చేసి ప్రెసిడెంట్. కానీ పార్లమెంటరీ సిస్టంలో చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అండ్ మోస్ట్ పార్లమెంటరీ సిస్టమ్స్ హ్యావ్ ప్రెసిడెంట్ అయినా ఉంటారు లేదా మోనార్క్ కూడా ఉండొచ్చు. బట్ దే ఆర్ నామినల్ హెడ్. సో వాళ్ళు జస్ట్ పేరుకు మాత్రమే ఉంటారు, నామినల్ హెడ్స్ మాత్రమే. ఇన్ సచ్ అ సిస్టమ్, ద రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ మోనార్క్ ఈజ్ ప్రైమర్లీ సెరిమోనల్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ ద క్యాబినెట్ వీల్స్ ఎఫెక్టివ్ పవర్. సో వీళ్ళు జస్ట్ సెరిమోనల్, సో వీళ్ళు జస్ట్ నామినల్ గా ఉండడం మాత్రమే, సో అంటే పేరుకు మాత్రమే ఉంటారు. సో వీళ్ళ యొక్క అవసరం లేదు, వీళ్ళకి ఎలాంటి పవర్స్ కూడా ఉండవు ఇక్కడ. అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్, అతని యొక్క క్యాబినెట్ కి కంప్లీట్ పవర్స్ అనేవి ఉంటాయి, ఎఫెక్టివ్ పవర్ అంతా ఉండేది వాళ్ళకే. ఇక్కడ మోనార్క్ గానీ ప్రెసిడెంట్ గానీ అంత పవర్స్ ఉండవు. ఓకే, సో కంట్రీస్ విత్ సచ్ సిస్టమ్ ఇంక్లూడ్ జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే యాజ్ వెల్ యాజ్ పోర్చుగల్. సో ఈ కంట్రీస్ అనేది కూడా ఈ సిస్టమ్ ఉంది. అండ్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ హ్యాస్ బోత్ ప్రెసిడెంట్ అండ్ ఏ ప్రైమ్ మినిస్టర్, బట్ అన్లైక్ ద పార్లమెంటరీ సిస్టమ్ ద ప్రెసిడెంట్ మే పొసెస్ సిగ్నిఫికెంట్ డే టు డే పవర్స్. ఓకే, కానీ సెమీ ప్రెసిడెన్షియల్ లో చూసుకుంటే, ఎందుకంటే ఇక్కడ సెమీ ప్రెసిడెన్షియల్ అంటే కొంత ప్రెసిడెన్షియల్ పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. పార్లమెంటరీ అంటే ఇక్కడ పూర్తిగా పార్లమెంటరీ పవర్స్, ప్రెసిడెంట్ కి ఇక్కడ పవర్స్ లేవు, రైట్. ఇక్కడ సెమీ ప్రెసిడెన్షియల్, కొంత ప్రెసిడెంట్ కూడా పవర్ ఉంటుంది. సో బోత్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, అన్లైక్ ద పార్లమెంటరీ సిస్టమ్ లా కాకుండా ఇక్కడ ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ కి మే పొసెస్ సిగ్నిఫికెంట్ డే టు డే పవర్స్. సో ఇద్దరికి కూడా పవర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రెసిడెంట్ కి కూడా కొంత పవర్ అనేది ఉంటుంది. సో ఇన్ దిస్ సిస్టమ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సమ్ టైమ్స్ ద ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మే బిలాంగ్ టు ద సేమ్ పార్టీ and at times they may belong to two different parties and thus would be opposed to each other. Okay, so countries with such a system include France, Russia and Sri Lanka. So ఈ countries లో ఈ system presidential semi presidential system అనేది ఉంది. Okay, so sometimes possible that president and prime minister may belong to the same party. వీళ్ళు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అవ్వచ్చు, కొన్నిసార్లు డిఫరెంట్ పార్టీస్ నుంచి కూడా అవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళకి పడకపోవచ్చు. సో అపోజిట్ గా ఉండొచ్చు ఒకరికొకరు, రైట్. ఎందుకంటే ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, సో ఇద్దరు హెడ్సే ఇప్పుడు. సో ఇద్దరు ఒక పార్టీ అయితే కంఫర్ట్ గా ఉంటది, బట్ రెండు డిఫరెంట్ పార్టీస్ ఉన్నప్పుడు అపోజిషన్ అనేది ఉంటుంది వాళ్ళ మధ్యన, రైట్. సో అలాంటి కంట్రీస్ ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక ఇది ఫాలో అవుతున్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం సెమీ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ శ్రీలంక. సో శ్రీలంకలో సెమీ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ కోసం చూద్దాం. సో ఇన్ 1973 కాన్స్టిట్యూషన్ ఆఫ్ శ్రీలంక వాజ్ అమెండెడ్ అండ్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సిస్టమ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ పీపుల్ డైరెక్ట్లీ ఎలెక్ట్ ద ప్రెసిడెంట్. ఓకే, సో ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ సిస్టమ్ లో పీపుల్ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ని ఎలెక్ట్ చేసుకుంటారు. ఇట్ మే హ్యాపెన్ దట్ బోత్ ద ప్రెసిడెంట్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ బిలాంగ్ టు ద సేమ్ పొలిటికల్ పార్టీ ఆర్ టూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. సో ఒకే పార్టీకి ఉండొచ్చు లేదా డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు, ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ. సో వీళ్ళిద్దరూ డిఫరెంట్ పార్టీస్ కి చెందిన వాళ్ళు అవ్వచ్చు. ద ప్రెసిడెంట్ హ్యాస్ వాస్ట్ పవర్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రెసిడెంట్ కి ఇక్కడ కాన్స్టిట్యూషన్ చాలా పవర్స్ ఇస్తుంది. అండ్ ద ప్రెసిడెంట్ చూస్ ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ద పార్టీ దట్ హ్యాస్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని చూస్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి ఏ పొలిటికల్ పార్టీకి అయితే మెజారిటీ ఉందో ఆ పర్సన్ ని ప్రైమ్ మినిస్టర్ గా చూస్ చేసుకుంటారు ప్రెసిడెంట్. దో మినిస్టర్స్ మస్ట్ బి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ద ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు రిమూవ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ మినిస్టర్. అలాగే మినిస్టర్స్ మస్ట్ బి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ మెంబర్స్ ఖచ్చితంగా అవ్వాలి మినిస్టర్స్. అలాగే ద ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు రిమూవ్ ద ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ రిమూవ్ చేసే పవర్ ప్రెసిడెంట్ కు ఉంది.
Apart from being the elected head of the state and the commander-in-chief of the armed forces, president is also the head of the government. So ఇక్కడ ఏంటి, అపార్ట్ ఫ్రమ్ ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ ఎలక్ట్ చేసుకుంటున్నారు కదా, సో పీపుల్ డైరెక్ట్లీ ఎలక్ట్ దట్ పర్సన్. ఓకే, సో పీపుల్ ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, అలాగే కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నిటి కూడా అతనే కమాండర్ ఇన్ చీఫ్. అలాగే ప్రెసిడెంట్ ఆల్సో హ్యాస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కూడా ఇక్కడ హెడ్ అవుతున్నారు ప్రెసిడెంట్. ఎందుకంటే డైరెక్ట్ గా పీపుల్ ఎలక్ట్ చేసుకుంటున్నారు. ఎలక్టెడ్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 6 years టెన్యూర్ ఉంటుంది. అండ్ ద ప్రెసిడెంట్ కెనాట్ బి రిమూవ్డ్ ఎక్సెప్ట్ బై రెజల్యూషన్ ఇన్ ద పార్లమెంట్ పాస్డ్ బై అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో 6 years టెన్యూర్ ఉంటుంది ఆ ప్రెసిడెంట్ కి. అలాగే ప్రెసిడెంట్ కెనాట్ బి రిమూవ్డ్, ఒక రెజల్యూషన్ పాస్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అట్లీస్ట్ 2/3 మెంబర్స్, టోటల్ మెంబర్స్ లో 2/3 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ బై ఆర్ నాట్ less than 1/2 of the total members of the parliament and the speaker is satisfied that such allegation merit inquiry, then the speaker can report the matter to the Supreme Court. ఇక్కడేంటి, 2/3 of the total members. సో రిమూవ్ చేయాలంటే ఇక్కడ 2/3 మెంబర్స్ కావాలి. కానీ ఒకవేళ సో నాట్ లెస్ దెన్ 1/2 of the total members of the parliament. సో ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ బై నాట్ లెస్ దెన్ 1/2 half of the total number of the members of parliament and the speaker is satisfied such allegations a merit inquiry, then the speaker can report the matter to the Supreme Court. Actually 2/3 రావాలి, కానీ రాలేదు. కానీ హాఫ్ మెంబర్స్, 1/2 of the total members of the parliament, సో హాఫ్ మెంబర్స్ కానీ ఇది పాస్ చేస్తే కనుక సో అప్పుడు స్పీకర్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తుంది. సో ఇంతమంది పాస్ చేశారు కాబట్టి సో దాన్ని ఎంక్వైరీకి చేయిస్తారు. సో దాన్ని అప్పుడు సుప్రీం కోర్టుకి ఇచ్చేస్తారు. సో ఇలా జరిగింది, సో దాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోవాలని, రైట్? ఎందుకంటే చాలా మెంబర్స్, హాఫ్ మెంబర్స్ అంటే తక్కువ కాదు కదా, సో 1/2 of the టోటల్ మెంబర్స్. కానీ ఇంతమంది రెజల్యూషన్ పెట్టారు కాబట్టి సో దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ స్పీకర్ కి డిస్క్రిషనరీ పవర్ ఇచ్చారు. అప్పుడు స్పీకర్ ఏం చేస్తారు, అది సుప్రీం కోర్టుకి ఇచ్చేస్తారు అక్కడ. ఓకే, సో అలా జరుగుతుంది ప్రాసెస్. ఓకే, తను రిమూవ్ చేయాలంటే ఈ ప్రాసెస్ ఉంది. And how is the position of the president and prime minister in Sri Lanka different from India? Compare the role of Supreme Court in the impeachment of the president in India and Sri Lanka. So questions ఉన్నాయి ఇక్కడ చూడండి, ట్రై చేయండి. సో how is the position of president and prime minister in Sri Lanka different? సో వాళ్ళ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కి మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కి డిఫరెన్స్ ఏంటి? అండ్ కంపేర్ ద రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంది, ఇక్కడ శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ చూసాం. సో ఇక్కడ సుప్రీం కోర్ట్ రోల్ ఏంటి, శ్రీలంకలో సుప్రీం కోర్ట్ అలాంటి రోల్ ప్లే చేస్తుంది. సో అది కంపారిజన్ అడుగుతున్నాడు. ఓకే, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంది? సో ఎందుకంటే ఇండియా గవర్నమెంట్ అనేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో వెన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ రిటన్, ఇండియా ఆల్రెడీ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రన్నింగ్ ద పార్లమెంటరీ సిస్టమ్ అండర్ ద యాక్ట్స్ 1919 అండ్ 1935. సో మన కాన్స్టిట్యూషన్ రచించక ముందు, సో మన కాన్స్టిట్యూషన్ కంటే ముందే, అమల్లోకి రాకముందే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో బ్రిటిష్ కాలంలో మనకు ఆల్రెడీ పార్లమెంటరీ సిస్టంలో ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇప్పుడు 1999 యాక్ట్ కానీ 1935 యాక్ట్స్ కానీ అందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ మనం తీసుకున్నాం. సో ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో దిస్ ఎక్స్పీరియన్స్ హ్యాడ్ షోన్ దట్ ఇన్ ద పార్లమెంటరీ సిస్టమ్ ద ఎగ్జిక్యూటివ్ కెన్ బి ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, పార్లమెంటరీ సిస్టంలో ద ఎగ్జిక్యూటివ్ కెన్ బి ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఎగ్జిక్యూటివ్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎలా? పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్స్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ని కంట్రోల్ చేయొచ్చు. ఏ సిస్టంలో? పార్లమెంటరీ సిస్టంలో. సో ద మేకర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాంటెడ్ టు ఎన్ష్యూర్ దట్ ద గవర్నమెంట్ వుడ్ బి సెన్సిటివ్ టు ద పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. సో కాన్స్టిట్యూషన్ మేకర్స్ సో ఒకటి ఎన్ష్యూర్ చేసుకున్నారు, గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ గా అకౌంటబుల్ గా ఉండాలి, పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసే రకంగానే ఉండాలి, రైట్? సో పబ్లిక్ కి అకౌంటబుల్ గా ఉండేలా చూసుకున్నారు. సో ద అదర్ ఆల్టర్నేటివ్ టు ద పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ ద ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్. సో అంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కంట్రోల్లోనే మొత్తం ఉంటుంది, రైట్? బట్ ద ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ పుట్స్ మచ్ ఎంఫసిస్ ఆన్ ద ప్రెసిడెంట్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో కానీ ప్రెసిడెన్షియల్ ఫామ్ లో ఏం జరుగుతుంది? పుట్స్ మచ్ ఎంఫసిస్ ఆన్ ద ప్రెసిడెంట్. సో అంత ఇంపార్టెన్స్ అంతా కూడా ప్రెసిడెంట్ మీదే ఉంటుంది. అండ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ సోర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా ప్రెసిడెంట్ కే వెళ్ళిపోతాయి. సో
So there is always a danger of personality cult in the presidential executive. So the makers of the Indian Constitution wanted a government that would have a strong executive branch, but at the same time, enough safeguards should be there to check against the personality cult. So, okay, both president and executive put emphasis on president of all the legislative executive power. Okay, so there is always a danger in the personality cult in the presidential form. So presidential form లో ఏమవుద్ది, మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా కూడా ప్రెసిడెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో దీని టైప్ వల్ల ఒక పర్సనాలిటీ, ఒక పర్టికులర్ పర్సనాలిటీ, ఇక్కడ ప్రెసిడెంట్ ఒక పర్టికులర్ పర్సనాలిటీ, సో పర్సనాలిటీ కల్ట్ డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఆ పర్సనాలిటీకి ఫుల్ పవర్, సో ఆ పర్సనాలిటీ ఒక హీరో టైప్ వచ్చేస్తారు అనమాట ఆ పర్సన్ అనేవాళ్ళు. ఓకే, సో పర్సనాలిటీ కల్ట్ డెవలప్, వాళ్ళకి ఫాలోయింగ్ పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో వాళ్ళు హై పవర్ లోకి వచ్చేస్తారు ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉండడం వల్ల. సో పర్సనాలిటీ కల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ద మేకర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ wanted a government that would have a strong executive branch. సో ఒక స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కావాలి, కానీ అట్ ద సేమ్ టైం ఎనఫ్ సేఫ్ గార్డ్ షుడ్ బి దేర్ టు చెక్ ద పర్సనాలిటీ కల్ట్. పర్సనాలిటీ కల్ట్ అనేది వచ్చేయకూడదు, అంటే వాళ్ళకి ఫుల్ పవర్స్ తో ఉండి వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. సో మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ రాకూడదు అనమాట. సో దాన్ని చూసుకున్నారు. సో ఇన్ ద పార్లమెంటరీ ఫార్మ్ దేర్ ఆర్ మెనీ mechanisms that ensure that the executive will be answerable and controlled by the legislature or people representatives. సో పార్లమెంటరీ ఫామ్ లో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. సో దట్ ఎన్ష్యూర్ దట్ ఎగ్జిక్యూటివ్ అనేది ఆన్సరబుల్ గా ఉండాలి అండ్ కంట్రోల్డ్ బై ద లెజిస్లేచర్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్. పీపుల్ రిప్రజెంటేటివ్, లెజిస్లేచర్ లో ఉండేది ఎవరు? పీపుల్ రిప్రజెంటేటివ్స్. ఓకే, సో వీళ్ళు ఆన్సరబుల్ గా ఉండాలి, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఆన్సరబుల్ గా ఉంటూ కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటాయి. Okay, parliamentary system law. So the constitution adopted the parliamentary system of the executive for the governments both at the national and state level. So national and state level lo manam parliamentary system na teeskunnam. Okay, so according to this system there is a president who is the formal head of the India, state of India, and the prime minister. So ikkada ee system prakaram aithe president untaru formal head ga, so country ki formal head ga untaru, alage prime minister and the council of ministers which run the government at the national level. So president, head of the state, అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ తన యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ని రన్ చేస్తుంటారు నేషనల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ కంప్రైజెస్ ద గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, అదే స్టేట్ లెవెల్లో చూసుకుంటే గవర్నర్ ఉంటారు ప్లస్ చీఫ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళంతా కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ఉంటారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఫార్మల్లీ ఇన్ ద ప్రెసిడెంట్. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ పవర్ ని ఆఫ్ ద యూనియన్ ఫార్మల్లీ టు ద ప్రెసిడెంట్, ఫార్మల్ గా ప్రెసిడెంట్ గా ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ పవర్ మొత్తాన్ని. కానీ రియాలిటీలో చూసుకుంటే ప్రెసిడెంట్ ఎక్సర్సైజెస్ దీస్ పవర్స్ త్రూ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. కానీ రియాలిటీలో ఏమవుద్ది? ప్రెసిడెంట్ యొక్క పవర్ అంతా కూడా త్రూ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, వీళ్ళ ద్వారా అతను ఏ పని చేసినా చేయాలి. సో వీళ్ళ అడ్వైస్ తో మాత్రమే చేయాలన్నమాట. ఓకే, అండ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. సో 5 years టెన్యూర్ ఉంటుంది ప్రెసిడెంట్ కి, బట్ దెర్ ఈజ్ నో డైరెక్ట్ ఎలక్షన్. అలాగే డైరెక్ట్ ఎలక్షన్ అనేది లేదు ప్రెసిడెంట్ కి బై ద పీపుల్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. సో డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్. సో 5 years కి ఎలక్షన్ జరుగుతుంది, కానీ అది ఇండైరెక్ట్ ఎలక్షన్. The president is elected indirectly, and this means that the president is elected not by the ordinary citizens but by the elected MLAs and MPs. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి డైరెక్ట్ గా పీపుల్ వాళ్ళని ఎన్నుకోరు, కానీ ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది? ఎలక్ట్ చేసుకుంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ MLAs కానీ అండ్ ఎంపీస్, ఎలక్టెడ్ మెంబర్స్ వీళ్ళ ప్రెసిడెంట్ ని, సో ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకునేది MLAs, ఎంపీస్ కలిసి ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకుంటారు. సో డైరెక్ట్ గా పీపుల్ ఓటింగ్ చేయరు. And this election takes place in accordance with the people of proportional representation by single transferable vote. So proportional representation, single transferable vote system ద్వారా ఈ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఓన్లీ బై ద పార్లమెంట్ ఆన్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఫర్ ద ఇంపీచ్మెంట్. ఓకే, సో ప్రెసిడెంట్ ని రిమూవ్ చేయాలంటే ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ దిస్ ప్రొసీజర్ రిక్వైర్స్ ఏ స్పెషల్ మెజారిటీ కావాలి దానికి, అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ లాస్ట్ చాప్టర్ లో చూద్దాం. అండ్ ద ఓన్లీ గ్రౌండ్ for the impeachment is violation of the constitution. Okay, and the only impeachment
ఫర్ ఇంపీచ్మెంట్ ఈజ్ వయోలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రెసిడెంట్ ని ఇంపీచ్మెంట్ చేయాలంటే ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ని అతను వైలేట్ చేస్తే మాత్రమే రిమూవ్ చేయగలరు. కానీ ఆ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరు కాన్స్టిట్యూషన్ లో. ఓకే. And powers and position of the president. Article 74 clause 1, there shall be a council of ministers with the prime minister at the head to aid and advise the president, who shall in exercise of his functions act in accordance with such advice. So article 74 ఏం చెప్తుంది? There shall be a council of ministers. Council of ministers ఉండాలి with prime minister. So with PM at the head to aid and advise the president. So president కి ఎయిడ్ అండ్ అడ్వైస్ చేయడానికి. సో ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా కూడా కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ కి ఇచ్చింది. కానీ దాంతో పాటుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ఎందుకోసం? ప్రెసిడెంట్ ని అడ్వైస్ చేయడానికి, ఎయిడ్ చేయడానికి ఉండాలి. అండ్ ప్రెసిడెంట్ హూ షెల్ ఇన్ ఎక్సర్సైజ్ హిస్ ఫంక్షన్స్ యాక్ట్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద సచ్ అడ్వైస్. ప్రెసిడెంట్ తన ఇచ్చిన పని, తన ఫంక్షన్ చేసేటప్పుడు ఓన్లీ వీళ్ళ అడ్వైస్ ని ఫాలో అవ్వాలి అంతే. ఓకే. So provided that the president may require the council of ministers to reconsider such advice, president వాళ్ళు ఇచ్చే అడ్వైస్ ని రీకన్సిడర్ చేయమని చెప్పొచ్చు. అండ్ ద ప్రెసిడెంట్ shall act in accordance with the advice standard after such reconsideration. కానీ వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళు ఒక అడ్వైస్ ఇచ్చారు, ప్రెసిడెంట్ దాని ప్రకారంగా పనిచేయాలి. లేదు మళ్ళీ ఒకసారి చెప్పి మీరు ఒకసారి రీకన్సిడర్ చేయండి, ఇదేదో సరిపోలేదు, ఒకసారి చూడండి మళ్ళీ అని చెప్పి మళ్ళీ చెప్తే వాళ్ళకి, సో వాళ్ళు మళ్ళీ అడ్వైస్ ఇచ్చారు, ప్రెసిడెంట్ ఈసారి మళ్ళీ రీకన్సిడర్ చేయడానికి పంపడానికి అవ్వదన్నమాట. ఓకే. ప్రెసిడెంట్ ఫాలో అవ్వాల్సింది. ఓకే. ఓన్లీ ఒక్కసారి మాత్రమే రీకన్సిడర్ చేయడానికి చెప్పొచ్చు వాళ్ళకి. ఓకే. సో చూడండి, డూ యూ నో వాట్ ద వర్డ్ షెల్ మీన్స్ హియర్? ఇక్కడ చూడండి, షెల్. ఓకే. హూ షెల్? షెల్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ దట్ ద అడ్వైస్ ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. సో అడ్వైస్, వాళ్ళు ఇచ్చే అడ్వైస్ అనేది ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని. ఓకే. ఇన్ వ్యూ ఆఫ్ ద కాంట్రవర్సీ అబౌట్ ద scope of the president power, a specific mention was made in the constitution by an amendment that the advice of the council minister will be binding on the president. So it indicates that advice is binding on the president. So ఇక్కడ shall అనే మీనింగ్ తో ఫస్ట్ ఉండేది, సో shall తో ఉండేది. సో అంటే ఇది 42nd అమెండ్మెంట్ యాక్ట్ కి ముందు ఎలా ఉండేది, దాని అర్థం అనేది క్లారిటీ లేదు. వాళ్ళు అది ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలా లేదా అంటే అది బైండింగ్ గా కాదని ఒక క్లారిటీ లేదు. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఒక క్లారిటీ ఇచ్చారు. సో అది వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, విల్ బి బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వాళ్ళ అడ్వైస్ ని. ఓకే. సో 42nd అమెండ్మెంట్ తర్వాత ఇచ్చారు ఇది. అండ్ బై అనదర్ అమెండ్మెంట్ మేడ్ లేటర్ ఇట్ వాజ్ యాడెడ్ దట్ ద ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ఫర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు రీకన్సిడర్ ఇట్స్ అడ్వైస్ బట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద రీకన్సిడర్ ఆఫ్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఫస్ట్ ఏముండేది, షెల్ తో ఉండేది. సో అంటే దీని అర్థం ఏంటి, ఇది బైండింగ్ గా కాదని ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో యాక్ట్ ద్వారా విల్ బి బైండింగ్ అని చెప్పారు. సో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ప్రెసిడెంట్ అని వాళ్ళ అడ్వైస్ ని. అండ్ బై అనదర్ మేడ్ ఇట్ లేటర్. సో 44th అమెండ్మెంట్ ద్వారా ఇప్పుడు ఏం చేశారంటే ప్రెసిడెంట్ ఆ అడ్వైస్ ని రీకన్సిడర్ కి పంపొచ్చు అని చెప్పారు. ఓకే. అంటే రీకన్సిడరేషన్ కి పంపొచ్చు, కానీ ఒక్కసారి మాత్రమే. ఓకే. సో ఒకసారి రీకన్సిడరేషన్ పంపాలి. మళ్ళీ వాళ్ళు గనక అది రీకన్సిడర్డ్ విషయాన్ని వాళ్ళు మళ్ళీ పంపిస్తే గనక సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సో ఇది రూల్ ఇక్కడ. ఓకే. సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ప్రెసిడెంట్ ఈస్ ద ఫార్మల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ప్రెసిడెంట్ ఫార్మల్ హెడ్ అని చెప్పుకున్నాం ఇప్పుడు. అండ్ ఇన్ దిస్ ఫార్మల్ సెన్స్ ప్రెసిడెంట్ హ్యాస్ ద వైడ్ రేంజింగ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జుడిషియల్ అండ్ ఎమర్జెన్సీ పవర్. సో ప్రెసిడెంట్ ఫార్మల్ గా ప్రెసిడెంట్ కంట్రీకి హెడ్, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ప్రెసిడెంట్ హెడ్. సో అతను ఫార్మల్ హెడ్. సో అతనికి కొన్ని పవర్స్ ఉన్నాయి. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జుడిషియరీ అండ్ ఎమర్జెన్సీ పవర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ అనే ఉన్నాయి. ఓకే. ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ దీస్ పవర్స్ ఆర్ ఇన్ రియాలిటీ యూజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇప్పుడు ఆర్టికల్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆర్టికల్ 74 clause 1. సో దీని ప్రకారంగా చూసుకుంటే ప్రెసిడెంట్ కి పవర్ ఉంది, కానీ ఆ పవర్ రియాలిటీలో ఉండదు. సో రియాలిటీగా ఎవరు యూజ్ చేస్తారు, అతను యూజ్ చేయాలంటే అది ఓన్లీ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో మాత్రమే. సో వాళ్ళు అడ్వైస్ చేస్తేనే ఆ పవర్ యూజ్ చేయగలరు. ఓకే. సో ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ ద మెజారిటీ ఇన్ ద లోక్సభ అండ్ దే ఆర్ ద రియల్ ఎగ్జిక్యూటివ్స్. సో ప్రైమ్ మినిస్టర్ కి అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కి మెజారిటీ సపోర్ట్ ఉంటుంది లోక్సభలో.
సో వాళ్ళు లోక్సభలో ఉన్నంత వరకు వాళ్ళ పవర్లో ఉంటారు, వాళ్ళకి మెజారిటీ ఉన్నంత వరకే, లేదంటే వాళ్ళ పవర్లో ఉండరు. సో వీళ్ళకి లోక్సభ మెజారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళే రియల్ ఎగ్జిక్యూటివ్ అవుతారు. ఓకే. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు ఫాలో ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఆల్మోస్ట్ అన్ని కేసెస్ లో కూడా ప్రెసిడెంట్ వాళ్ళ అడ్వైస్ నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా ఎయిడ్ అండ్ అడ్వైస్, సో వాళ్ళ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ తో మాత్రమే పని చేయాలి. మరి సొంతంగా ఆలోచించే పవర్ ఏముండదా? సో అతను సొంతంగా డిసిషనే తీసుకోలేరా అంటే, సో సమ్ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబౌవ్ డిస్కషన్, కెన్ వి ఇన్ఫర్ దట్ ద ప్రెసిడెంట్ హ్యాస్ నో డిస్క్రిషనరీ పవర్స్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్? సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రకారం చూసుకుంటే ప్రెసిడెంట్ కి ఎక్కడ కూడా ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ మనం చూడలేదు, రైట్? సో ఆల్వేస్ ఎయిడ్ అండ్ అడ్వైస్ తో వర్క్ చేస్తారు. సో దిస్ విల్ బి ఇన్కరెక్ట్ అసెస్మెంట్. ఓకే. సో కాన్స్టిట్యూషనల్లీ ద ప్రెసిడెంట్ హ్యాస్ ఎ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ అండ్ డెలిబరేషన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఇప్పుడు మనం అనుకున్నది అంటే ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ లేవు అనుకున్నాం. సో అది కరెక్ట్ కాదు. సో కాన్స్టిట్యూషనల్ గా ప్రెసిడెంట్ హ్యాస్ ద రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ అండ్ డెలిబరేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే. సో అన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ కానీ డెలిబరేషన్స్ కానీ అన్ని విషయాలు కూడా ప్రెసిడెంట్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. సో ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అబ్లిగ్ టు ఫర్నిష్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ద ప్రెసిడెంట్ మే కాల్ ఫర్. సో ప్రెసిడెంట్ ఏ విషయం అడిగినా సరే ప్రైమ్ మినిస్టర్ తనకి చెప్పాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ద ప్రెసిడెంట్ ఆఫెన్ రైట్స్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎక్స్ప్రెసెస్ హిస్ వ్యూస్ ఆన్ ద మ్యాటర్స్ కన్ఫ్రంటింగ్ ద కంట్రీ. సో ఆఫెన్ అంటే కొన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ కి, సో ప్రెసిడెంట్ రైట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్. సో అంటే కంట్రీలో జరుగుతున్న కొన్ని మ్యాటర్స్ మీద, విషయాలపైన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కి లెటర్స్ కూడా పంపొచ్చు. ఓకే. సో బిసైడ్స్ దిస్ there are at least 3 situations where president can exercise his powers using his or her own discretion. సో ఇప్పుడు అనుకున్నవే కాకుండా ప్రెసిడెంట్ మ్యాటర్స్, కంట్రీలో జరుగుతున్న మ్యాటర్స్ పైన ప్రెసిడెంట్ కి ఖచ్చితంగా వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ప్రెసిడెంట్ అడిగిన ఏ విషయం కోసం అయినా సరే ప్రైమ్ మినిస్టర్ తనకి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా విషయం జరిగింది, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఏది అడిగినా సరే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా సరే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి, రైట్? అండ్ ప్రెసిడెంట్ ఏవైనా ఒపీనియన్స్, వ్యూస్ అనుకున్నా సరే ప్రైమ్ మినిస్టర్ కి చెప్పొచ్చు, రైట్? సో ఇవి కాకుండా 3 డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్ కి. తన ఓన్ డిస్క్రిషన్ తో వర్క్ చేయొచ్చు. సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ we have already noted that president can send back the advice given by the council of minister and ask the council to reconsider the decision. సో అందులో ఫస్ట్ మనం ఇప్పుడు ఆల్రెడీ చూసాం, మనం ఎయిడ్ అండ్ అడ్వైస్ తో వర్క్ చేయాలి, కానీ తనకి అది రాంగ్ అనిపిస్తే సో అతను మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. సో సెండ్ బ్యాక్ ఒక్కసారి మాత్రం రిటర్న్ చేయొచ్చు అని ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్? సో ఒక్కసారి దాన్ని రిటర్న్ చేయొచ్చు, అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఆస్క్ టు రీకన్సిడర్, వాళ్ళ డెసిషన్ ని రీకన్సిడర్ చేయమని అడగొచ్చు. సో ఇన్ డూయింగ్ దిస్ ద ప్రెసిడెంట్ యాక్ట్ ఆన్ హిస్ ఓన్ డిస్క్రిషన్. సో ఆ కండిషన్ లో అతను ఓన్ డిస్క్రిషన్ మీద వర్క్ చేస్తారు, అంటే అది ప్రెసిడెంట్ కి నచ్చలేదు, రైట్? సో వెన్ ద ప్రెసిడెంట్ థింక్స్ దట్ ద అడ్వైస్ హ్యాస్ సర్టైన్ ఫ్లాస్ ఆర్ లీగల్ లకోనే ఆర్ దట్ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో అది కంట్రీకి మంచిది కాదు, లేదా సమ్ లీగల్ స్పేస్ ఉంది, లీగల్ ఎంప్టీనెస్ ఉంది, సో సరిగ్గా లీగల్ గా అది ఫ్రేమ్ వర్క్ జరగలేదు, ఓకే, అందులో సర్టెన్ మిస్టేక్స్ ఉన్నాయి అందులో. సో అలాంటి కండిషన్ లో, రైట్, ద ప్రెసిడెంట్ ఆస్క్ ద కౌన్సిల్ టు రీకన్సిడర్ ద డిసిషన్. అలా అనిపిస్తే ప్రెసిడెంట్ కి వాళ్ళు రీకన్సిడర్ చేయండి మీరని పంపొచ్చు. సో ఇది ఒక ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ లో ఫస్ట్ది. ఓకే, ఆల్దో ద కౌన్సిల్ కెన్ స్టిల్ సెండ్ బ్యాక్ ద సేమ్ అడ్వైస్ అండ్ ద ప్రెసిడెంట్ వుడ్ దెన్ బౌండ్ బై that advice. So such a request by the president to reconsider decision would naturally carry a lot of weight. So this one way in which the president can act on his own discretion. Okay, so president reconsider చేసినా సరే వాళ్ళు మళ్ళీ సేమ్ స్టిల్ సెండ్ బ్యాక్ ద సేమ్ అడ్వైస్. సో మళ్ళీ వాళ్ళు దాన్నే రిటర్న్ పంపిస్తే రీకన్సిడర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే. సో ఇది ఒక ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనర్ కి ఒక వే. సో ఇది ఫస్ట్ టైప్. సెకండ్లీ, ప్రెసిడెంట్ ఆల్సో హ్యావ్ విటో పవర్. ప్రెసిడెంట్ కి విటో పవర్స్ కూడా ఉంటాయి, బై విచ్ హీ కెన్ విత్ హోల్డ్ ఆర్ రిఫ్యూజ్ టు గివ్ అసెంట్ టు ద బిల్. సో దాన్ని యూజ్ చేసి, విటో పవర్స్ ని యూజ్ చేసి బిల్స్ తన దగ్గరికి సైన్ కోసం వచ్చినప్పుడు తను రిఫ్యూజ్ చేయొచ్చు. సో అదర్ దెన్ మనీ బిల్. సో మనీ బిల్ కాకుండా, సో మనీ బిల్ అయితే ఏం చేయలేరు, సైన్ చేయాల్సిందే. సో వేరే బిల్స్ అయినా వచ్చినప్పుడు సైన్ చేయకుండా రిఫ్యూజ్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, రైట్?
సో పాస్డ్ బై ద పార్లమెంట్. సో ఎవ్రీ బిల్ పాస్డ్ బై ద పార్లమెంట్ గోస్ టు ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ అసెంట్ బిఫోర్ బికమ్స్ ఏ లా. సో ఏ బిల్ అయినా సరే లాగా మారడానికి ప్రెసిడెంట్ సైన్ కోసం వెళ్తుంది రెండు హౌస్ల నుంచి పాస్ అయ్యాక. ద ప్రెసిడెంట్ కెన్ సెండ్ ద బిల్ బ్యాక్ టు ద పార్లమెంట్ ఆస్కింగ్ ఇట్ టు రీకన్సిడర్. సో ప్రెసిడెంట్ బిల్ ని కన్సిడరేషన్ కోసం మళ్ళీ రిటర్న్ పంపొచ్చు. సో మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని పార్లమెంట్ కి రిటర్న్ పంపొచ్చు. సో ఇక్కడ ఈ కండిషన్ లో తన పవర్ ని యూజ్ చేశారు. సో అంటే రీకన్సిడరేషన్ కోసం రిటర్న్ పంపారు. సో దిస్ విటో పవర్ ఈజ్ లిమిటెడ్. కానీ ఈ విటో పవర్ అనేది లిమిటెడ్. ఇఫ్ ద పార్లమెంట్ పాసెస్ ద సేమ్ బిల్ అగైన్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద ప్రెసిడెంట్ అండ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ అసెంట్ టు దట్ బిల్. సో ఒకవేళ ప్రెసిడెంట్ ఆ పార్లమెంట్ మళ్ళీ రిటర్న్ పంపిస్తే అదే బిల్ ని ఎలాంటి చేంజెస్ చేయకుండా ప్రెసిడెంట్ సైన్ చేయాల్సిందే. However, there is no mention in the constitution about the time limit within which the president must send the bill back to the reconsideration. కానీ నో మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలో ఎలాంటి మెన్షన్ చేయలేదు, టైం లిమిట్ పెట్టలేదు అనమాట రాజ్యాంగంలో. సో విచ్ ప్రెసిడెంట్ మస్ట్ సెండ్ ద బిల్ బ్యాక్ టు ద రీకన్సిడరేషన్. సో అతను రీకన్సిడరేషన్ కి ఎంత టైంలో పంపించాలి అనే టైం అనేది పెట్టలేదు కాన్స్టిట్యూషన్ లో. ఓకే, సో దిస్ మీన్స్ దట్ ప్రెసిడెంట్ కెన్ జస్ట్ కీప్ ద బిల్ పెండింగ్ విత్ హిమ్ వితౌట్ ఎనీ టైం లిమిట్. సో అంటే ఏంటి అర్థం, అతను బిల్ వచ్చింది తన దగ్గరికి సైన్ చేయడానికి, తనకి నచ్చలేదు, రీకన్సిడరేషన్ కి పంపాలి. అయితే పంపితే మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ సైన్ చేయాలి. కానీ ఇంకో కండిషన్ కూడా ఉంది, టైం లిమిట్ లేదు, ఎప్పటి వరకు ఎప్పటిలో పంపాలి అనే టైం లిమిట్ లేదు. కాబట్టి అతను పంపించకుండా తన దగ్గరే ఉంచేసుకోవచ్చు, రైట్? సో this gives the president an informal power to use the veto in a very effective manner. This sometimes referred as pocket veto. So దాన్ని పాకెట్ విటో అని కూడా అంటారు. ఓకే, సో తనతో పాటు దాన్ని ముంచేసుకుంటారు అనమాట. సో రిటర్న్ పంపించకుండా వాళ్ళకి. సో అప్పుడు అది పాస్ అవ్వదు కదా. ఓకే, సో ఇలా డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేస్తారు. సో దెన్ ద థర్డ్ కైండ్ ఆఫ్ ద డిస్క్రిషన్ అరైజెస్ మోర్ అవుట్ ఆఫ్ పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్. కానీ థర్డ్ టైప్ వచ్చేసి పొలిటికల్ సిచ్యువేషన్ బేస్ చేసుకుంటుంది. సో ఫార్మల్లీ ప్రెసిడెంట్ అపాయింట్స్ ద పిఎం. నార్మల్లీ ఇన్ ద parliamentary system a leader who has చూడండి. సో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేస్తారు. సో ఫార్మల్ గా జనరల్ గా ఏం జరుగుతుంటే పార్లమెంటరీ సిస్టమ్ లో a leader who has the support of the majority in the లోక్సభ. ఏ లీడర్ కి లోక్సభలో మెజారిటీ ఉంటుందో ఏ పర్సన్ కి అయితే ఆ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అండ్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్రిషన్ వుడ్ నాట్ అరైజ్. సో మెజారిటీ ఉన్న పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ తో ఇక్కడ సంబంధం లేదు. ప్రెసిడెంట్ ఇక్కడ ఏం చేయడానికి ఉండదు ఇక, రైట్? సో అతను ఆలోచనతో ఇక్కడ సంబంధమే లేదు. మెజారిటీ ఉంది కాబట్టి ఆ పర్సన్ డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. ఓకే, సో ప్రెసిడెంట్ డిస్క్రిషన్ తో సంబంధం లేదు ఈ కండిషన్ లో. బట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ when after an election no leader has clear majority in the లోక్సభ. ఓకే, సో ఇప్పుడు ఇంకో కండిషన్ కూడా ఆలోచించండి. సో ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మెజారిటీ లేదు ఆ పర్సన్ కి, ఏ పర్సన్ కి కూడా మెజారిటీ లేదు లోక్సభలో. మెజారిటీ లేనప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతారు? అవ్వలేరు కదా. So imagine further that after attempts to forge alliances, 2 or 3 leaders are claiming that they are have the support of the majority of the house. So ఒక పార్టీకి అనుకోకుండా, సో కొన్ని పార్టీస్ ఉన్నాయి, వీరు కలిసిపోవచ్చు, సో అలయన్స్ ఫామ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి, వాళ్ళు డిసైడ్ అవ్వడం లేదు ఈ పర్సన్ ని పంపిస్తామని ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కి. అందులో కొంతమంది ఉండొచ్చు, 2 or 3 మెంబర్స్ మేము ప్రైమ్ మినిస్టర్ అవుతామని చెప్పొచ్చు అప్పుడు. సో మాకు మెజారిటీ ఉంది, మేము అవుతామని. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తాం? సో నౌ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు డిసైడ్ హూమ్ టు అపాయింట్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈ కండిషన్ లో ప్రెసిడెంట్ ఎవరిని ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. సో అది డిస్క్రిషనరీ పవర్ అవుద్ది. సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ప్రెసిడెంట్ హ్యాస్ యూజ్ ఓన్ డిస్క్రిషన్ ఇన్ జడ్జింగ్ హూ రియల్లీ మే హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద మెజారిటీ హూ కెన్ యాక్చువల్లీ ఫార్మ్ రన్ ద గవర్నమెంట్. సో ఆ సిచ్యువేషన్ లో ఎవరైతే ప్రెసిడెంట్ కి అనిపించాలి వీళ్ళు నిజంగా గవర్నమెంట్ ని ఫార్మ్ చేయగలరు, రన్ చేయగలరు, వీళ్ళు మెజారిటీ వస్తుంది వీళ్ళకి అని ప్రెసిడెంట్ ఎవరికి అనుకుంటారో వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేస్తారు. ఓకే, సిన్స్ 1989 మేజర్ పొలిటికల్ చేంజెస్ హ్యావ్ కన్సిడరబుల్లీ ఇంక్రీజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఆఫీస్. So in the 4 parliamentary elections 89 to 98 no single party of coalition attained. Okay, so since 1989 నుంచి మేజర్ పొలిటికల్ చేంజెస్ హ్యావ్ కన్సిడరబుల్లీ ఇంక్రీజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ యొక్క ఇంపార్టెన్స్ ని పెంచుతున్నాయి పొలిటికల్ చేంజెస్ అనేవి. సో ఇన్ ద 4 పార్లమెంటరీ ఎలక్షన్స్ 89 నుంచి 98 వరకు 4 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ ఆర్ కోalition కి మెజారిటీ ఇన్ ద లోక్సభలో మెజారిటీ రాలేదు. ఓకే, సో దీస్ సిచ్యువేషన్స్ డిమాండెడ్ ప్రెసిడెన్షియల్ ఇంటర్వెన్షన్ ఐదర్ ఇన్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ గవర్నమెంట్స్
ఆర్ టు గ్రాంట్ ఏ రిక్వెస్ట్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ బై ఏ ప్రైమ్ మినిస్టర్ హూ కుడ్ నాట్ ప్రూవ్ మెజారిటీ ఇన్ ద హౌస్. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుద్ది, సో ప్రెసిడెంట్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మెజారిటీ లేదు కాబట్టి ప్రెసిడెంట్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తుంది. అప్పుడు ఇన్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ ఏ గవర్నమెంట్ ఆర్ టు గ్రాంట్ ఏ రిక్వెస్ట్ ఫర్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. సో ఈ కండిషన్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేయమని కానీ లేదా ఉన్న లోక్సభని డిసాల్వ్ చేయమని కానీ కుడ్ నాట్ ప్రూవ్ ద మెజారిటీ ఇన్ ద హౌస్. సో ఏ ప్రైమ్ మినిస్టర్ అయితే తన మెజారిటీని ప్రూవ్ చేసుకోలేకపోతాడో, సో మొత్తం లోక్సభని డిజల్యూట్ చేయడం అంటే కంప్లీట్ గా డిజల్యూట్ అయిపోవడం లేదా గవర్నమెంట్ ని ఫామ్ చేయడం. సో ఇలా ఆర్డర్ చేసే పవర్ ప్రెసిడెంట్ కి వస్తుంది. సో ఇట్ మే దస్ బి సెడ్ దట్ ప్రెసిడెన్షియల్ డిస్క్రిషన్ ఇస్ రిలేటెడ్ టు పొలిటికల్ కండిషన్స్. అందువల్ల చెప్తున్నాం, సో ప్రెసిడెన్షియల్ డిస్క్రిషన్ అనేది ఈ కండిషన్ లో, ఈ థర్డ్ కండిషన్ లో మాత్రం పొలిటికల్ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది, రైట్. సో దెర్ ఈస్ అ గ్రేట్ స్కోప్ ఫర్ ప్రెసిడెన్షియల్ అసర్టివ్నెస్ వెన్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ స్టేబుల్ అండ్ కోalitions ఆక్యుపై పవర్. సో ఎప్పుడైతే గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండదో, అంటే మెజారిటీ కోల్పోయే సిచ్యువేషన్ లో ఉంది, అలాంటి సిచ్యువేషన్ లో కానీ అంటే గవర్నమెంట్ కి మెజారిటీ లేదు, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏమో గవర్నమెంట్ ని ఫామ్ చేయలేదు. సో గవర్నమెంట్ స్టేబుల్ గా లేకపోయినా కోalition ద్వారా ఫామ్ అవుతున్న ఈ టైంలో ప్రెసిడెంట్ అసర్టివ్నెస్ అనేది ఉంటుంది, ప్రెసిడెంట్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, సో we saw that there is no time limit on the president for giving his assent to the bill. సో డిస్క్రిషనరీ పవర్స్ లో చూసాం, విటో పవర్స్ లో టైం లిమిట్ లేదు, ప్రెసిడెంట్ బిల్ ని రీకన్సిడర్ చేయడానికి ఇవ్వడానికి టైం లిమిట్ ఏం లేదు, ప్రెసిడెంట్ తనతో బిల్ ఉంచేసుకోవచ్చు. సో డూ యూ నో దట్ సచ్ ఎ థింగ్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో మీకు తెలిసే ఇది ఆల్రెడీ జరిగింది. ఓకే, ఇన్ 1986 పార్లమెంట్ పాస్డ్ ఏ బిల్ నౌన్ యాజ్ ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్. సో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది. సో దిస్ బిల్ వాజ్ వైడ్లీ క్రిటిసైజ్డ్ బై మెనీ ఫర్ ఇట్ సాట్ టు కర్టైల్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ని కర్టైల్ చేస్తుందని క్రిటిసైజ్ చేయబడింది బాగా ఈ బిల్. ఓకే, సో అప్పుడు ఏమైంది, ద దెన్ ప్రెసిడెంట్ జైల్ సింగ్ ఏం చేశారు, డి నాట్ టేక్ ఎనీ డిసిషన్ ఆన్ ద బిల్. సో ఎలాంటి డిసిషన్ తీసుకోలేదన్నమాట. ఓకే, బాగా క్రిటిసైజ్ రావడం వల్ల. అండ్ ఆఫ్టర్ his term was over, the next president Venkatraman sent the bill finally back to the parliament for reconsideration. సో నెక్స్ట్ వచ్చిన ప్రెసిడెంట్ ఏం చేశారు, రీకన్సిడరేషన్ పంపించారు పార్లమెంట్ కి. బై దట్ టైమ్ ద గవర్నమెంట్ దట్ బాట్ ద బిల్ బిఫోర్ ద పార్లమెంట్ హ్యాడ్ చేంజ్ అండ్ న్యూ గవర్నమెంట్ వాజ్ ఎలక్టెడ్ ఇన్ 1989. సో ఆ టైంకి ఏం జరిగింది, ఆ బిల్ పెట్టిన గవర్నమెంట్ మారిపోయింది. ఓకే, చేంజ్ అయిపోయింది, న్యూ గవర్నమెంట్ వచ్చేసింది. ఓకే, సో దిస్ గవర్నమెంట్ బిలాంగ్ టు ద డిఫరెంట్ కోalition అండ్ డిడ్ నాట్ బ్రింగ్ ద బిల్ బ్యాక్ టు ద పార్లమెంట్. సో ఇది కోalition ద్వారా ఫామ్ అయింది. సో అందువల్ల ఏమైంది, సో ఆ బిల్ ని మళ్ళీ పార్లమెంట్ కి తేలేదు. ఓకే, సో ద జైల్ సింగ్స్ డెసిషన్ టు పోస్ట్ పోన్ గివింగ్ అసెంట్ టు ద బిల్ ఎఫెక్టివ్లీ మెంట్ దట్ ద బిల్ కుడ్ నెవర్ బికమ్ ఏ లా. సో అలాంటి డెసిషన్ వల్ల ఏమైంది, ఆ బిల్ ఎప్పటికీ రాలేదు ఇక, రైట్. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ తన డిస్క్రిషనరీ పవర్ ని యూజ్ చేసుకున్నారు, రైట్. సో నెక్స్ట్, ఫర్ ద మోస్ట్ పార్ట్ ప్రెసిడెంట్ ఈజ్ ఎ ఫార్మల్ పవర్ హోల్డర్ అండ్ ఎ సెరిమోనల్ హెడ్ ఆఫ్ ద నేషన్. జస్ట్ ఒక ఫార్మల్ పవర్ హోల్డర్ మాత్రమే, జస్ట్ ఒక సెరిమోనల్ హెడ్ మాత్రమే. ఓకే, పేరుకు మాత్రమే ఉన్నారు, రైట్. సో ఫార్మల్ గా కాన్స్టిట్యూషన్ పరంగా పవర్ అయితే ఉంది. సో యూ మే వండర్ వై దెన్ డూ వి నీడ్ ఏ ప్రెసిడెంట్. సో అతను ఏ పని చేయలేరు, సో అతనికి ఎలాంటి పవర్స్ లేవు, జస్ట్ ఫార్మల్ గా ఒక పొజిషన్ లో కూర్చోబెట్టాం అంతే అతని హెడ్ గా. మరి ఎందుకోసం అసలు ఆ పొజిషన్ ఎందుకు? ఓకే, సో ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ మెజారిటీ ఇన్ ద లెజిస్లేచర్. సో పార్లమెంటరీ సిస్టమ్ లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెజిస్లేచర్ యొక్క మెజారిటీ మీద డిపెండ్ అయి ఉంటారు, రైట్. సో దిస్ ఆల్సో మీన్స్ దట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మే బి రిమూవ్డ్ అట్ ఎనీ టైమ్ అండ్ ఎ న్యూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ హ్యావ్ టు పుట్ ఇన్ ప్లేస్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఏ టైంలో అయినా సరే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తప్పిపోవచ్చు పవర్ నుంచి, రైట్. సో ఎందుకంటే లెజిస్లేచర్ లో మెజారిటీ ఉండాలి, ఒకసారి మెజారిటీ కోల్పోతే రిమూవ్ అయిపోతారు, రైట్. సో వెంటనే న్యూ కౌన్సిల్ వస్తుంది. సో సచ్ ఎ సిచ్యువేషన్ రిక్వైర్స్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ హూ హ్యాజ్ ఎ ఫిక్స్డ్ టర్మ్. ఒక కంట్రీకి హెడ్ ఉండాలి, రూలింగ్ బాడీ అనేది ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుద్ది, ఇప్పుడు ఎవరు లేరు, సో రిమూవ్ చేయబడింది, ప్రెసిడెంటే లేరు అనుకోండి, ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా రిమూవ్ చేయబడింది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా లేదు, అంటే అసలు అక్కడ గవర్నమెంటే లేదు, రైట్. సో అలాంటి సిచ్యువేషన్ లో రిక్వైర్స్ ఏ హెడ్ ఆఫ్ ద స్టేట్ హూ హ్యాజ్ ఎ ఫిక్స్డ్ టర్మ్. అందువల్ల ఒక ఫిక్స్డ్ టర్మ్ ఉన్న ఒక హెడ్ కావాలి. ఓకే, సో హూ మే బి ఎంపవర్డ్ టు అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హూ మే సింబాలికల్లీ రిప్రజెంట్ ద ఎంటైర్ కంట్రీ. సో
అతనికే సో హూ మే బి ఎంపవర్ టు అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేసే పవర్ తో పాటుగా అండ్ సింబాలిక్ గా మొత్తం మన కంట్రీని రిప్రజెంట్ చేస్తారు ఆ పర్సన్. సో ప్రెసిడెంట్ అనే పర్సన్ సింబాలిక్ రిప్రజెంటేషన్ మన కంట్రీని రిప్రజెంట్ చేస్తారు ఆ సిచ్యువేషన్ లో. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్. సో ఇదే ప్రెసిడెంట్ ఎగ్జాక్ట్ రోల్ అనమాట, మన కంట్రీని సింబాలిక్ గా రిప్రజెంట్ చేసే పని. ఓకే, సో బిసైడ్స్ వెన్ నో party has a clear majority, the president has the additional responsibility of making a choice of appointing PM and run the government of the country. So when there is no party of clear majority లేకపోతే president కి additional responsibility of making choosing a appoint of the prime minister. సో అతను ఒక ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేయొచ్చు, రైట్, అండ్ రన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ. సో అతను గవర్నమెంట్ ని రన్ చేస్తారు ఒక ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేసి. ఓకే, అండ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఫర్ 5 years. సో 5 years టెన్యూర్ ఉంటుంది. హిజ్ ఎలక్షన్ మెథడ్ ఈజ్ సిమిలర్లీ టు దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో సేమ్ ప్రెసిడెంట్ కి ఎలా జరుగుతుంది అలాగే ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్. సో ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ లో స్టేట్ లెజిస్లేచర్ నుంచి మెంబర్స్ ఉంటారు, రైట్, స్టేట్ అసెంబ్లీస్ నుంచి మెంబర్స్ ఉంటారు, ఎలక్టెడ్ మెంబర్స్, కానీ ఇక్కడ ఉండరు. ద వైస్ ప్రెసిడెంట్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై ఎ రెజల్యూషన్ ఆఫ్ రాజ్యసభ పాస్డ్ బై మెజారిటీ అగ్రీడ్ బై ద లోక్సభ. సో రిమూవ్ చేయాలంటే రాజ్యసభలో రెజల్యూషన్ పాస్ అవ్వాలి బై మెజారిటీ అండ్ అగ్రీడ్ బై ద లోక్సభలో అగ్రీ అవ్వాలి. ఓకే, అండ్ ద వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ టేక్స్ ఓవర్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ when there is a vacancy by the reason of death, resignation, removal by the impeachment of others. Okay, so vice president acts as the ex officio chairman. సో రాజ్యసభకి చైర్మన్ గా ఉంటారు. అలాగే ప్రెసిడెంట్ లేని టైంలో లైక్ డెత్ కానీ రిజిగ్నేషన్ కానీ రిమూవల్ కానీ ఇంపీచ్మెంట్ కానీ ఏం జరిగినా సరే ప్రెసిడెంట్ ప్లేస్ లోకి ప్రెసిడెంట్ పొజిషన్ కి వస్తారు. ఓకే, అండ్ ద వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ ఓన్లీ అంటిల్ ఎ న్యూ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్. సో వైస్ ప్రెసిడెంట్ న్యూ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యేంత వరకే ఉంటారు. ఓకే, పర్మనెంట్ గా ఆ ప్రెసిడెంట్ పొజిషన్ లో ఉండిపోరు. సో న్యూ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయితే సో వైస్ ప్రెసిడెంట్ తన పొజిషన్ తను వెళ్ళిపోతారు. సో బీడీజేటీ యాక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆన్ ద డెత్ ఆఫ్ ద ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంటిల్ ఏ న్యూ ప్రెసిడెంట్ వాజ్ ఎలక్టెడ్. సో న్యూ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యేంత వరకు ఈ పర్సన్ ఉన్నారు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశారు. ఓకే, ఇది వైస్ ప్రెసిడెంట్.